నేను తెలంగాణ మాదిగ బిడ్డలకు ఒకటే హామీ ఇస్తా ఉన్నా. ఎవ్రీ డే ఇస్ నాట్ మండే, ఎవ్రీ డే ఇస్ నాట్ సండే. మీ దినం కూడా వస్తుంది. మీ ఎంబడ కేసీఆర్ ఉంటాడు. ఖచ్చితంగా ఈ రాష్ట్రం ఉంటుంది. 100% ఆ వర్గీకరణను నేను సాధించి చూపిస్తా. వదిలిపెట్టండి. ఎస్సీ వర్గీకరణ మీద భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ యొక్క వర్గీకరణ మీద మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సభానాయకుడిగా కేసీఆర్ గారు 29 నవంబర్ 2014లో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఈ వర్గీకరణ చేపట్టాలని చెప్పిన పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. ఆ తీర్మానం కాపీని స్వయంగా కేసీఆర్ గారే తీసుకొని దళిత నాయకులందరినీ వెంట పెట్టుకొని వెళ్లి ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి దీని వర్గీకరణ యొక్క ఇంపార్టెన్స్ ను ఆ రోజు కేసీఆర్ గారు ప్రధాని గారికి వివరించడం జరిగింది.